ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలకు భారీ మెజారిటీనే సమస్యగా మారుతోంది. 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇది తిరుగులేని బలం. అయితే అదే మైనస్ అయ్యింది. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోయారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో 11కి పడిపోవాల్సి వచ్చింది. కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అప్పుడు జగన్కు వచ్చిన సమస్య ఇప్పుడు చంద్రబాబుకు వస్తోంది. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయటం ఆయనకు సాధ్యం కావటం లేదు. పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవ్వరూ మారటం లేదు. అందుకే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో నాన్ సీరియస్ కేటగిరీని రెడీ చేస్తున్నారు. ప్రజల పనులు, పార్టీ పనులు, ఎమ్మెల్యేగా బాధ్యతల నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే సీరియస్నెస్ లేకుండా సొంత పనులతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి అలవాటు పడిన వారికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2వ తేదీ నుంచి టీడీపీ నిర్వహించనున్న ఏడాది పాలన విజయాల ప్రచార కార్యక్రమంపై చంద్రబాబు ప్రత్యేక సమావేశం పెట్టారు. కానీ ఈ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. మొత్తం ఆహ్వానించిన వారిలో 50 మంది రాలేదు.